కూడా నీ వ్యాపారంలోనో, ఉద్యోగంలోనో, నీ ఇంటిలోనో, నీ వ్యక్తిగత జీవితంలోనో, పరిచర్యలోనో, విశ్వాస జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, దేవుడు నీలో పెట్టిన నిరీక్షణ, దేవుడు నీలో పెట్టిన విశ్వాస జీవితము, ప్రార్థనా జీవితము ఎదగల శక్తి నీకు ఇవ్వగలదని. లోకపు ఆశల మనకు రాకుండా మనం ఎలా జయించగలమంటే ప్రార్థనతో, దేవుని వాక్యం ద్వారా, యేసు రక్తంలో, పరిశుద్ధాత్మతో జయించగలుగుతారు. పాపలోకంలో ఉన్నప్పటికీ పాపాన్ని లోపలికి రానికుండా కాపాడగల శక్తి దేవుని వాక్యానికి ఉంది. లైఫ్ చేంజింగ్ రివైవల్ ఆన్లైన్ 3 days ఫాస్టింగ్ ప్రేయర్. 3 రోజుల ఉపవాస ప్రార్థనలు ఆన్లైన్లో. తేదీలు అక్టోబర్ 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీలలో, గురు, శుక్ర, శనివారములలో. సమయం ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి పీజే స్టీఫెన్ పాల్ యూట్యూబ్ ఛానల్లో మరియు లైఫ్ చేంజింగ్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం. దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారు ప్రత్యేక వాక్య సందేశములు అందించి ప్రత్యేక ప్రార్థనలు చేసెదరు. ఈ ఉపవాస ప్రార్థనల ప్రత్యక్ష ప్రసారాన్ని జూమ్ యాప్ ద్వారా పాల్గొనాలి అనుకునేవారు ఈ నెంబర్లకు వాట్సాప్ మెసేజ్ పంపించండి. 9543901901, 9542904904. దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారి ద్వారా లైఫ్ చేంజింగ్ మెసేజెస్, లైఫ్ చేంజింగ్ ప్రైజ్ అండ్ వర్షిప్, లైఫ్ చేంజింగ్ ప్రార్థనలు, దేశ క్షేమము కొరకు, దేశ ఆర్థిక స్థితి కొరకు, డాక్టర్స్, నర్సెస్, పోలీస్ వ్యవస్థ, మున్సిపాలిటీ సిబ్బంది కొరకు, విశ్వాసుల ఆత్మీయ స్థితి కొరకు, కరోనా వైరస్ నుండి విడుదల రావాలని, ప్రపంచ మానవాళికి దేవుని గూర్చిన గ్రహింపు వచ్చుట కొరకు, క్రైస్తవులందరి కొరకు, సంఘములన్నింటి కొరకు, ఇంకా ఎన్నో అంశాల కొరకు ఎవరి ఇండ్లలో వారే ఉంటూ ప్రార్థించబోచున్నాము. ప్రార్థించండి, సిద్ధపడండి, మాతో ఏకీభవించి ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. మరిన్ని వివరములకు 7799902101, 7799902102, 7799902107. Brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, the title today is Come Back to God. ఈ రోజు వాక్యాంశము దేవుని యొద్దకు తిరిగి రావాలి. And the people already believed, and if you are following a false doctrine, come back to the scriptures. విశ్వాసం ఉంచిన వారు కూడా ఒకవేళ తప్పుడు బోధనలు అనుసరిస్తున్నట్లయితే వాక్యముల వద్దకు రండి. Listen to God's word. దేవుని వాక్యాన్ని వినండి. And be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడండి. The people those who are going after popularity, ఎవరైతే కీర్తి కోసం, ప్రతిష్ఠ కోసం వెళ్ళేవారు, Genesis chapter 11, Nimrod, who went after the popularity, he never went after God. ఆదికాండం 11వ అధ్యాయంలో నిమ్రోదు కీర్తి ప్రతిష్టల కోసం వెళ్ళాడు, కానీ దేవుని వెంబడించలేదు. His plan was destroyed, his life was destroyed. అతని ఆలోచనలు, అతని జీవితాలు కూడా నశింప చేయబడ్డాయి. For a while he was well established. కొంతకాలం వరకు చక్కగానే జీవించిన వ్యక్తిగా ఉన్నాడు. End of the day everything he lost it. కానీ చివరికి వచ్చేసరికి సమస్తము పోగొట్టుకున్నాడు. If you are going after popularity, take a U-turn and come back to God, spirituality. నీవు పేరు ప్రతిష్టల కోసం వెంబడిస్తున్నట్లయితే నీవు వెనుతిరిగి దేవుని యొద్దకు, ఆత్మీయ జీవితంలోనికి రావాలి. If you are going after fame and name of the human wisdom, నీవు పేరు, ప్రతిష్ట, మానవ జ్ఞానాన్ని వెతుకుతూ వెళ్తున్నావేమో. not going after God's wisdom and only you are following of the human wisdom. దేవుని జ్ఞానాన్ని అనుసరించకుండా మానవ జ్ఞానాన్ని మాత్రమే వెతుకుతూ ఉన్నావు. If you always after the secularity, come back to the spirituality, take U-turn. నీవు లోకములోనే ఉన్నట్లయితే నీవు ఆత్మీయతలోనికి వెనుతిరిగి రావాల్సిన అవసరం ఉంది. From secularity, take U-turn and come back to the scriptures, to the spirituality. నీవు ఈ లోకములోని వెనుతిరిగి దేవుని యొక్క వద్దకు, దేవుని వాక్యం ఆత్మీయతలోనికి నీవు రావాలి.
Nebuchadnezzar going after fame and proud, even he was thinking that he's so greater than anybody in the world. నెబుకద్నెజరు కూడా బహు గర్వించి ఈ లోకంలో అందరికంటే నేనే గొప్పవాడుగా ఉండాలని కోరుకున్నాడు. He lost. అతను పోగొట్టుకున్నాడు. His kingdom was destroyed. అతని రాజ్యం నశించిపోయింది. Once upon a time it was a great established kingdom, but it was destroyed. ఒకనొకప్పుడు అది బహుబలముగా స్థాపింపబడినటువంటి రాజ్యము అయినప్పటికీ అది నాశనం When చేయబడింది. you give place for all the sinful things in the world, they will attack your heart, they'll corrupt your heart. Even though you are having a lot of money in your bank, but still you will live without peace. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి విధమైన పాపమును నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ హృదయం పైన అవి దాడి చేస్తాయి. నీ బ్యాంకులో ఎంత ధనము నువ్వు కలిగి ఉన్నప్పటికీ సమాధానం లేకుండా నువ్వు కన్నీటిలో జీవిస్తావు. You have popularity, name, fame and everything. Wherever you go, people respect you. People stand up and say you are so great, but still you suffer without peace and joy, and you will not have a sound sleep. పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు ఎన్ని కలిగి ఉన్నా నువ్వెక్కడికి వెళ్ళిన మనుషులందరూ నిన్ను ఒకవేళ గౌరవించవచ్చు, లేచి నిలబడి నువ్వు గొప్పవాడవని పొగడవచ్చు, కానీ నీవు మాత్రం శాంతి సమాధానం నెమ్మది లేకుండా నిద్రలేమితో నువ్వు ఎంతో దుఃఖపడుతూ ఉంటావు. So that's why Jesus is calling a universal call to every one of us, and he says, if all you who heavy laden and burden, please come to me, I'll give you rest. Matthew chapter 11 verse 28. అందుకే యేసుక్రీస్తు వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవులందరినీ కూడా ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదునని మత్తయి సువార్త 11:28 అని పిలుస్తూ ఉన్నారు. Take U-turn and come back to the word of God. నీవు వెను తిరిగి దేవుని వాక్యం వద్దకు తిరిగి రావాల్సి ఉంది. Receive Jesus, యేసును స్వీకరించు, who took away our sins on the cross, మన పాపములను సిలువలో తీసివేసిన దేవుడు, who cancelled all our curses on the cross, సిలువలో మన శాపములను కొట్టివేసిన దేవుడు. and give your heart to God. నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. If we don't give, all these things will attack our heart. నీ హృదయం యేసుకి ఇవ్వకపోతే ఇవన్నీ నీ హృదయం పైన ప్రభావితం చేస్తాయి. Evil friendship, చెడు స్నేహాలు, clubs and pubs, క్లబ్బులు పబ్బులు, money greediness, ఈ డబ్బు సంపాదన ధనాపేక్ష, always you have enough time for business but don't have time for prayer and for family. వ్యాపారం నిమిత్తం పనులన్నిటికీ మరి సమయం ఉంటుంది కానీ కుటుంబం కొరకు ప్రార్థన కొరకు నీకు సమయం ఉండదు. If you are there in this area, నీవు ఒకవేళ ఈ ప్రాంతంలో ఏ విధంగా ఉన్నట్లయితే, if you are following popularity, నీవు ప్రఖ్యాతిని వెతుక్కుంటూ వెళ్తున్నావేమో, if you are following the name and fame, నీవు మానవుల యొక్క పేరును కీర్తిని సంపాదించుకోనుకుంటున్నావు, you are always following the worldly things, నువ్వు ఎప్పుడు లోకానుసారమైన గొప్పతనాలు వెతుక్కుంటూ ఉన్నావు, the full of sin, పాపముతో నిండి ఉంటే that is corrupting your heart. అది నీ హృదయాన్ని పాడు చేస్తుంది. It's like idols in your heart. అది నీ హృదయంలో విగ్రహాల కింద మారిపోతాయి. Oh, the money can become idol in your heart. డబ్బు నీ హృదయంలో ఒక విగ్రహంగా ఉండగలదు. Dancing, that the clubs and pubs can become one type of idol worship in your heart. ఈ క్లబ్లు పబ్బులు డాన్స్ చేసేటువంటివన్నీ కూడా నీ జీవితంలో ఒక విగ్రహంగా మారిపోగలవు. Otherwise, that can become a evil addiction for you. అది నీకు ఒక చెడు దురలవాటు కింద మారిపోతుంది. Drinking and having evil friends around you. త్రాగుడు, చెడు స్నేహితులను నీ చుట్టూ కలిగి ఉండడము. Always some people, only businessmen, because of business they don't have time for God, they don't have time to read Bible, they don't have time to spend time with the family. వారు ఎప్పుడు కూడా వారు చేస్తున్నటువంటి పని లేక వ్యాపారము అదే దాన్నే ప్రాధాన్యత ఇస్తూ వాక్యం చదవడానికి, దేవునికి ప్రార్థన సమయం గడపడానికి, కుటుంబంతో సమయం గడపడానికి వారు అసలు సమయాన్ని వెచ్చించడం లేదు. Always they involve in many other things, politics and many other things in the world. ఇతర కార్యక్రమాల లోకంలో రకరకాల రాజకీయాలు ఇతర కార్యక్రమాల్లోనే పాల్గొంటూ ఉంటారు. No time for family, కుటుంబంతో సమయం గడపడానికి no సమయం time లేదు. for children, బిడ్డలతో సమయం గడపడానికి లేదు. no time to read Bible, బైబిల్ చదవడానికి సమయం లేదు. no time to pray, ప్రార్థించడానికి సమయం లేదు. oh there is enough time to earn money, డబ్బు సంపాదించడానికి చాలంత సమయం ఉంది. enough time to go to the pubs and clubs, క్లబ్బులకి పబ్బులకి వెళ్ళడానికి చాలా సమయం ఉంటుంది. enough time to chatting or uploading, downloading the Facebook, లో అప్లోడ్ చేయడం, డౌన్లోడ్ చేయడానికి సమయం ఉంటుంది. they got enough time for all other things, but they don't have time for good things. ఇతర కార్యక్రమాలన్నిటికీ కూడా వారికి సమయం ఉంటుంది కానీ మంచి పనులకు మాత్రం అసలు సమయం ఉండదు. All sorts of evil things you have enough time, రకరకాలైనటువంటి చెడు కార్యక్రమాలన్నిటికీ నీకు సరిపోయిన సమయం ఉంది. but don't you have a right time for God's work which will help you in your spiritual growth? దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు మాత్రం సమయం లేదు. అది నీ జీవితానికి ఆత్మీయంగా ఎదుగుదల చేయడానికి సహాయపడుతుంది. Nimrod was an evil son. He was always following after the popularity, not after God. నిమ్రోదు అనేటువంటి వాడు ఇక పేరు ప్రఖ్యాతులు పొందుకోనుకున్నా కానీ దేవుని మాత్రం అనుసరించలేదు. అది దుష్టుడైనటువంటి మనుషుడిగా కనబడుతున్నాడు. God destroyed his business. దేవుడు అతను చేసే పనిని నాశనం చేశాడు. Then the people went after the always human knowledge, not after God's knowledge. ఆ తర్వాత మనుషులందరూ కూడా దేవుని
దేవుని జ్ఞానం అనుసరించక మానవ జ్ఞానాన్ని అనుసరించిన వారు ఉన్నారు. Always they depend on the human, secularism. They don't want the godly things. వారికి ఎప్పుడు కూడా దేవుని సంబంధమైనవి అవసరం లేదు, లోకానుసారమైన వాటిని వారు అనుసరించారు. And they also failed in their life. వారు కూడా తమ జీవితంలో ఓటమి చెందారు. Nebuchadnezzar always after the fame. నెబుకద్నెజరు కూడా కీర్తి ప్రతిష్టలు పొందుకోవాలనుకున్నాడు. A proudy person. గర్వము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. But yeah, brothers, these all things will not lead you to God. ఇవన్నీ ఏవి కూడా నిన్ను దేవుని వద్దకు నడిపించలేవు. Oh, these things will corrupt your heart. ఇవన్నీ నీ హృదయాన్ని నాశనం పాడు చేస్తున్నాయి. If you allow all these evil things to come and take over you, one day you will be crying lifelong, having enough money in the bank. ఈ చెడు కార్యములన్నిటినీ కూడా నీవు ఒకవేళ సమీక్షించినట్లయితే ఒక దినాన నీ బ్యాంకులో సమృద్ధిగా డబ్బు ఉన్నప్పటికీ కూడా నీవు జీవితం అంతా ఏడుస్తూనే ఉంటావు. You have many lands, many house plots, so much, but you don't have peace of mind. నీవు ఎన్నో భూములు కలిగి ఉంటావు, ఇల్లులు, ప్లాట్లు ఎన్నో కలిగి ఉన్నప్పటికీ కూడా నీ హృదయంలో శాంతి సమాధానం మాత్రం నీవు కలిగి ఉండలేవు. When you go out, you have a good popularity. నీవు బయటికి వెళ్తే నీకు కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. Every human being will recognize you. నీకు పేరు నీవు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు. When you very city, any country you go, people say welcome. ఏ దేశం వెళ్ళినా ఏ పట్టణంకి వెళ్ళినా అక్కడ ఉన్న వాళ్ళందరూ నిన్ను ఆహ్వానిస్తారు. Except heaven. పరలోకంలో మాత్రం ఆహ్వానం లేదు. And then everyone will recognize you and help you. నీవు ఎక్కడికి వెళ్ళినా నిన్ను గుర్తిస్తారు, నీకు సహాయం చేస్తారు. But you don't have relationship with your creator. కానీ నీ సృష్టికర్తతో నీకు అనుబంధం లేదు, సహవాసం లేదు. Who created your heart? నీ హృదయాన్ని సృష్టించిన Who సృష్టికర్త. created your brains? నీ యొక్క జీవితాన్ని Who created your hands and legs? నీ కాళ్ళు చేతులు సృష్టించిన వాడు. Who gave you life? నీకు జీవం ఇచ్చిన వాడు. You don't have any connection with him. అతనితో ఏ విధమైనటువంటి సంబంధం నీకు లేదు. These all are outside of you. They are not internally connected with you. ఇవన్నీ కూడా నీ వెలుపలకు సంబంధించినవే, అంతర్గతంగా నీకు సంబంధించినవి కాదు. So if you are living like this, నీవు ఆ విధంగా జీవిస్తూ ఉన్నట్లయితే, as unrepented man, పశ్చాత్తాప మారు మనసు లేని వ్యక్తిగా ఉంటే, not born again man, తిరిగి జన్మించలేని వ్యక్తిగా ఉంటే, you need to born again. నీవు తిరిగి జన్మించాలి. Now what can you do? ఇప్పుడు నువ్వేమి చేయగలవంటే, take U-turn. నువ్వు యూటర్న్ వెనక్కి తిరగాలి. Take U-turn. యూటర్న్ తీసుకోవాలి. U-turn from popularity. ఈ పేరు ప్రఖ్యాతుల నుండి వెనక్కి తిరుగు. If you are going like this, take U-turn and come back to the Bible. నీవు వాటి కోసం పరిగెత్తున్నట్లయితే వెనక్కి తిరిగి బైబిల్ వద్దకు రా. If you are going after the human wisdom, if you are not accepting God's wisdom, take U-turn and come back to God's wisdom. నీవు దేవుని జ్ఞానాన్ని అనుసరించకుండా మానవ జ్ఞానం వెతుకుతూ వెళ్తున్నావేమో, వెనక్కి తిరిగి దేవుని జ్ఞానం వద్దకు రావాలి. If you are only going after the earthly things, the carnal things, you don't have a spirituality, take U-turn and come back to God. ఈ లోక సంబంధమైన భూ సంబంధమైన వాటిని వెతుకుతూ నీకు ఆత్మీయ జీవితం లేకపోతే వెనక్కి తిరిగి బైబిల్ వద్దకు, దేవుని వద్దకు తిరిగిరా. Otherwise, if you continue like this, one day you will have to close your eyes, my brother and sister. నీవు ఆ విధంగానే కొనసాగుతున్నట్లయితే ఒక దినాన నీవు కళ్ళు తప్పనిసరిగా మోస్తావు, సహోదరి సహోదరుడా. You know that time popularity will not help you. When you die, your death will not, after the death, your popularity will not come to the graveyard. Your fame name will not come to your graveyard. The human people, or the people in the world whom you know well, those things will not come to your graveyard. You alone have to go to the graveyard. They will put mud, and they'll close it, and you are all alone. Now your spirit is going to burning hell. Why you want to go there? God said, come unto me, I'll save you. Come unto me, I'll give you rest. Come unto me, I'll forgive your sins. Come unto me, I'll give you a joyful life in heaven and eternal life in heaven. ఒక దినాన కళ్ళు మూసినట్లయితే పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు గాని ఏ విధమైనటువంటివి కూడా నీతో పాటు సమాధిలోనికి రావు. నీ ఒంటరిగా సమాధి చేయబడినప్పుడు వారి సమాధిలో మట్టి మూసివేయగా నీ ఆత్మ నిత్యమైనటువంటి నరకాగ్నికి వెళ్ళిపోతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, నెమ్మదినిస్తానని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఒక సెంట్రల్ జైల్లో ఒక అతను వచ్చాడు. నేను ఎప్పుడో పాపం చేశాడు అంటే అనాహత్య చేసి అతను జీవిత ఖైదీగా లోపల ఉన్నాడు. ఏడుస్తూ బాధపడుతుండగా ఎవరో ఇచ్చి బైబిల్ ఇచ్చారు. బైబిల్ ఇస్తే తీసి పారేశాడు. నాకు బైబిల్ అక్కర్లేదు, నేను యేసు ప్రభు మతం నాకు అక్కర్లేదు, ఆ ఫారెన్ దేవుడు నాకు అక్కర్లేదు అని చెప్పి తోసేశాడు. మళ్ళా రెండోసారి జైలు విజిట్ చేయడానికి వెళ్ళి మీకు పాస్టర్ గారు మళ్ళా, బాబు ఈ బైబిల్ చదువుకోండి, మీకు మనశ్శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది, చదవండి అంటే, నీ గోల భరించలేకపోతున్నాను, తీసుకువెళ్ళి తన తలగడ కింద పెట్టాడంటే. ఒక రోజున ఇతను మనసులో అనుకుంటున్నాడు, ఇక ఎలాగూ నన్ను ఉరివేస్తారు, ఉరివేసే రోజు వరకు దినదినము నరకం కంటే చనిపోవడం బెటర్, ఒక్కసారి చనిపోతాను అనుకున్నాడట. తాను పాపం చేసినప్పుడు, తాను ఒక వ్యక్తిని చంపేటప్పుడు అతను అరిచిన అరుపులు, నన్ను చంపొద్దు బాబు, నన్ను వదిలేయమని చేతులెత్తి దండం పెట్టినవన్నీ కూడా ఇతను గుర్తొస్తున్నాయి. అరే నేను ఎలాగ అతను చంపాను, ఆ అరుపులు, ఆ కేకలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. దినాలు గడించిపోయినా, సంవత్సరాలు గతించిపోయినా తను చేసిన పాపం తనను వెంటాడుతూనే ఉంది, ఒక త్రాసుపాములాగా. తాను గత కాలంలో చేసిన పాపాలన్నీ తనను వెంటాడుతూ వేధిస్తున్నాయి, చేసింగ్ చేస్తున్నాయి. బైబిల్లో రాస్తుంది, గతంలో నువ్వు చేసిన పాపాలను వెంటాడతాయని ఉంది. అందుకే పాపము నుండి విముక్తి పొందడానికి యేసు రక్తం కిందకి రావాలి. నెమ్మదిగా పైకెక్కాడు. పైకెక్కి ఆ హోల్డర్లో 2 వేలు పెట్టే సమయానికి
అక్కడ గాడ్ అక్కడికి వచ్చి అడిగాడట, ఏమయ్యా శంకర్ ఏం చేస్తున్నావు అని అంటే, సడన్గా దిగ్గుమని కిందకు దూకి, సార్ ఏం చేయట్లేదు సార్, మరి లైట్ ఎందుకు వేయలేదయ్యా, లైట్ ఎందుకు ఆఫ్ చేసామంటే, లేదు సార్ కావాలనే నేను కొంచెం బల్బ్ నట్టు తగిలించాను, మళ్ళీ పెట్టేస్తాను అని చెప్పి త్వరగా బల్బ్ పెట్టేశాను. బల్బ్ పెట్టి మరి ఏం చేస్తున్నావు చెప్పంటే, బైబిల్ చదువుతున్నానట. పొరపాటున అసలు చదవనే లేదు. ఏం చదువుతున్నాడు? మరి చదివితే ఏదో గట్టిగా చదువు, నేను అప్పుడప్పుడు వింటుంటాను ప్రసంగాలు, ఆ బైబిల్లో ఏముందో వింటాను, గట్టిగా చదువు అని అంటే, అబ్బా భలేవారు దొరికారా అనుకుంటూ ఆ తలగడ కింద ఉన్న బైబిల్ తీసి ఇలా ఓపెన్ చేశాడంట. ఓపెన్ చేసి ఏదో ఒకటి చదవాలి కదా, ఇప్పుడు బయట ఉన్న అతను ఇప్పుడు సీరియస్ అయితే రేపు నా మీద ఇంకా కేసు ఎక్కువ అవుతుంది, నన్ను హింసిస్తారని చెప్పి మరి ఓపెన్ చేసి చదవడానికి ప్రయత్నం చేస్తే మత్తయి 11:28 వచనం వచ్చింది. ఇదే వచనం వచ్చింది. మాథ్యూ 11:28. ప్రయాసపడి భారం మోస్తున్న నా కుమారుడా, నేను నీకు విశ్రాంతినిస్తాను, నువ్వు నా ఎద్దుకు రా, నేను నీకు విశ్రాంతినిస్తాను. ఐ విల్ గివ్ యూ పీస్, ఐ విల్ గివ్ యూ రెస్ట్ టు యువర్ స్పిరిట్. నీ ఆత్మకు నేను విశ్రాంతిని సమాధానం ఇస్తాననే వాక్యం వచ్చింది. Come unto me all you that labor and heavy laden, and I will give you rest. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. వెంటనే ఆ పోలీస్ అతను అన్నాడు, బయట ఉన్న వ్యక్తి కానిస్టేబుల్, ఈ మాట చాలాసార్లు ప్రసంగికులు పాస్టర్ గారు చెప్పడం విన్నాను, ఇక చాలే బైబిల్ మూసేసి పడుకోమన్నాడు. ఇతను బైబిల్ మూసేశాడు, అతను లైట్ ఆఫ్ చేశాడు, బయట కరెంట్ తీసాడు. 10 అయిపోయింది. పడుకుందామని ప్రయత్నం చేస్తున్న ఈ మాటలు చెవిలో ఒకటే మోగుతున్నాయంట. ప్రయాసపడి భారం వస్తున్న శంకర్, నీ హృదయం నాకు ఇవ్వు, నేను నీకు మనశ్శాంతిని ఇస్తాను, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. నా కాడి బరువు అయింది కాదు, కాడి తేలికైనది, నా ఎద్దు నేర్చుకో, నీ జీవితం మారుతుంది, ఇదిగో నీ బ్రతుకును వెలిగిస్తానని చెప్పి మాటలు వస్తూ ఉండగా తాను ఇక ఏడవడం ప్రారంభించాడు. ఏడ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తుంటే ఈ ఏడ్పులు బయటికి వినబడ్డాయి. బయటికి వినిపిస్తుంటే పోలీసులు పరిగెత్తుకొచ్చారు. అక్కడ రాత్రి ఉండి వాళ్ళని సూపర్వైజ్ చేస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నాడా అని వింటే, ఇతను ఇంకా ఎంతోమందిని చంపాడు, వాటిని కూడా ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ వాళ్ళు బయట పేపర్ పట్టుకుని రాసుకుంటున్నాడు. మొత్తం రాస్తూ ఉండగా ఇతను రహస్య పాపాలు ఏమేమి చేశాడో అన్నీ చెప్పేశాడు. రహస్య పాపాలన్నీ చెప్తూ ఉండగా ఉదయకాలం తెల్లవారుతుండగా, రాత్రి నువ్వు చెప్పిన ఇంకా చాలా పాపాలు బయటకు వచ్చాయంటే, పాపాలు ఇన్నాళ్ళు దాచుకోబట్టి మనశ్శాంతి లేకుండా బతికాను, ఇప్పుడు నేను జైల్లో లేను, నేను బయట ఉన్నాను, నేను ఫ్రీ అయిపోయాను, యేసు నా పాపాలు క్షమించాడు. అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు అనుకున్నారట, వీడికి పిచ్చి వచ్చినట్టుంది అంటే మళ్ళా చెప్పాడు, సార్ జైల్లో ఉన్నది మీరండి, నేను జైల్లో లేను, ఇప్పుడు లోపల ఉన్నట్టుగా ఉన్నాను కానీ చాలా హ్యాపీగా ఉందండి, చాలా జాయ్ఫుల్గా ఉందని. ఆ రోజు నుండి శంకర్ ఆ బైబిల్ పట్టుకుని అధ్యాయాలు చదువుతూ బయటకు వచ్చిన, లోపలికి వెళ్ళిన ప్రార్థన చేస్తున్నాడు. అతను ముఖం ప్రశాంతంగా కనిపిస్తుంది, దేవుని వెలుగు ఆయన ముఖం మీదకి వచ్చినట్టుంది. ఇది చూసిన అక్కడ కానిస్టేబుల్స్ అందరూ అడగడం ప్రారంభించారు, ఏం శంకర్ ఇప్పుడు జైల్లో నువ్వు ఉన్నావా మేమున్నా మాకు అర్థం కావట్లేదు అన్నారట. అంత రిజాయిసింగ్గా హ్యాపీగా జీవిస్తున్నాను. బంధువులు ఏడ్చుకుంటూ వస్తాయని భార్య బిడ్డలు లోపల ఉన్నారంటే, నేను లోపల లేను, మీరున్నారు లోపల. అదేంటంటే ఇంకా సినిమాలు పాపాలు చేస్తున్నారా, మానండి, అటువంటి వ్యర్థమైన వాటిలో నుండి బయటికి రండి, వ్యర్థమైన కార్యక్రమాల నుండి బయటికి రండి, మీకు మనశ్శాంతినిచ్చే దేవుడు ఉన్నాడు, ఆయన మీ జీవితాలను వెలిగిస్తాడు, దుర్వ్యసనాల నుండి బయటికి రండి, ఇదిగో మీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వండి, రక్షిస్తాడు. నాకు చావైనా మరణమైన జీవమైన నాకు సంతోషమే, ఏ రోజు కన్ను మూస్తే ఆ రోజు పరలోక పట్టణానికి వెళ్ళిపోతాను. యేసు నా హృదయంలోకి వచ్చాడు, నా మీద నా పాపపు కాడి విరగబడింది. ఆ కాడిని విరిచేసింది ఎవరో చెప్పండి, యేసయ్య. అందుకే క్రీస్తు ప్రభు చాలా మంది దగ్గర బైబిల్ ఉన్న యేసు వారి హృదయంలో లేడు. చాలా మంది గృహాల్లో చూడండి, మనం చూస్తుంటే క్రీస్తు ఇంటికి అధిపతి అని ఉంటుంది. పాస్టర్ గారు స్కూటర్ ఆఫ్ చేసి వస్తున్నారు, దైవసేవకుడు ఆ ఇంటికి ప్రార్థన చేద్దామని వస్తూ ఉండగా ఆ ఫారెన్ నుండి తెచ్చుకున్న కర్టెన్ అటు ఇటు లోపల బయట కనిపించే విధంగా ఉంది ఒక కర్టెన్. లోపల కూర్చొని వీళ్ళు మంచి ఆ ఫిల్మ్లో వచ్చే ఫైట్ చూస్తున్నారు. వీళ్ళు బోర్డు చూస్తేనే క్రీస్తు ఇంటికి అధిపతి అని ఉంది, లోపల ఉన్నంత ఫైట్ చూస్తూ ఆహా భలే భలే ఫైట్ ఫైట్ అని చెప్పి చూస్తున్నారు. ఆ తల్లి గారు కూడా చూస్తుంది. 3 పిల్లలు, అందులో చిన్నవాడు పాస్టర్ గారు రావడం చూశాడు. వచ్చేసారు అప్పటికే పాస్టర్ గారు ఆ కట్టిన దగ్గర ఉండి, ప్రభా ఇంటికి అధిపతి నువ్వని బోర్డు పెట్టారు కానీ లోపల మరొకడు అధిపతిగా ఉన్నాడు నాయన, నువ్వు లేవుగా అధిపతిగా, నువ్వు అధిపతిగా ఉంటే ఇల్లు ఎప్పుడో బాగుపడి ఉండేది. వీరు లోకంలో ఉన్న అన్నిటికీ స్థానం ఇచ్చి నీకు స్థానం ఇవ్వట్లేదు నాయన. బోర్డు అయితే మాత్రం యేసు మా ఇంటికి ప్రభు అని పెట్టుకున్నారు, మరి నువ్వు ప్రభుగా ఉంటే ఎంత బాగుండు, వీళ్ళకి ఏం వాక్యం చెప్పాలని అలా చూస్తూ ఉండగా ఆ చిన్నవాడు వాళ్ళ అమ్మ అంత సీరియస్గా ఆ టీవీ వైపు చూస్తున్నప్పుడు వాడు చెప్పాడు, అమ్మా పాస్టర్ గారు వస్తున్నారే అన్నాడు. వచ్చుంటే వస్తున్నారే అన్నట్టు టీవీ ఆఫ్ చేయమని ఎక్కువ వేసిందట. గుండె జల్లు మంది వెంటనే టప్ మన టీవీ ఆఫ్ చేయడం, అన్ని తీయడం, బైబిల్ ఓపెన్ చేసేసి హల్లెలూయా. ఏరి పాస్టర్ గారు అంటే పాస్టర్ గారు అక్కడే ఉన్నారు పక్కనే. ఏంటమ్మా మరీ ఘోరంగా అంత గట్టిగా అరిచేవని చెప్తే ఆమె చెంగడ్డం పెట్టుకొని నవ్వుకుంటూ వాడి నెత్తి మీద చిన్నవాడు, వచ్చుంటే వస్తున్నారని చెప్పేవేంట్రా అని చెప్పేది. అంటే ఇక్కడ పొరపాటు ఏం జరిగిందంటే, వస్తున్నారు అన్నప్పుడు
ఈవిడికి ఐడియా ఏంటి, ఆయన స్కూటర్ స్టాండ్ చేసేలోగా నేను టీవీ ఆఫ్ చేయొచ్చు, లేదా ఛానల్ మార్చొచ్చు. ఆ తర్వాత ఆయన లోపలికి వచ్చేలోగా నేను బైబిల్ ఓపెన్ చేయొచ్చు, ప్రార్థన చేస్తున్నట్టు. అప్పుడు దైవ సేవకుడు చెప్పింది ఏంటంటే, తల్లి మాకు భయపడి నువ్వు భక్తి చేయకు, మా భయం మీకు మిమ్మల్ని బాగు చేయదు. యేసయ్య భయం మీకు ఉండాలి. ఎవరి భయం ఉండాలి? దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉంటే మీరు ఎప్పుడో బాగుపడతారు. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవునికి ఇష్టంగా బతకాలి, దేవుని చిత్తం చేయాలి అనే మనసు ఆలోచన నీలో ఉంటే నీ కుటుంబాన్ని సరి చేసుకుంటావు. మీ గోడల నిండా వాక్యాలు పెట్టావు, కానీ గుండెను మాత్రం యేసయ్యకి ఇవ్వలేదు. గోడలు సమర్పించారు, యేసయ్య గోడల్లో ఉంటాడా? రోగాలు గోడలకు ఉన్నాయా, గుండెల్లో ఉన్నాయా? మనిషి శరీరంలో రోగాలు ఉన్నాయి కాబట్టి యేసు ప్రభువుని ఉంచాల్సింది గోడల మీద కాదు. చాలామంది ఇంట్లో ఉన్న గోడలన్నీ సమర్పణ ఎవరికి? ఇంట్లో ఉన్న ప్రతి గోడ యేసయ్యకి సమర్పించారు, గుండెను మాత్రం సమర్పించలే. గుండె ఎవరికి సమర్పించావు? నీ హృదయాన్ని ఎవరికి సమర్పించావు? నీ మనసు ఎవరికి సమర్పించావు? నీ ఆలోచనలు ఎవరివైపు తిరుగుతున్నాయి? నువ్వు గోడ మీద యేసు వాక్యం పెడితే సరిపోయిందా? నీ గుండెల్లో యేసు వాక్యం ఉండాలి, నీ హృదయంలో యేసు వాక్యం ఉండాలి. నీ జీవితంలో యేసయ్య ఉంటే అద్భుతాలు ఆశ్చర్యాలు నీ సొంతం అవ్వబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ జైల్లో ఉన్నటువంటి శంకర్ అనే వ్యక్తి ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని రుచి చూశాడో ప్రతి దినం ఉదయం సాయంత్రం ప్రార్థన చేస్తున్నాడు. అక్కడున్న ఆ జైల్లో ఉన్నటువంటి అనేక మంది ఖైదీలకు సువార్త చెప్తున్నాడు. ఆయన ముఖం ప్రకాశవంతంగా మారిపోయింది. త్వరలో అతనికి క్షమాభిక్ష కూడా దొరికింది. ఇప్పుడు బయటకు వచ్చి చక్కగా సువార్త పనిలో ఉంటున్నాడని విన్నాను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియ సహోదరి సహోదరులారా, the Lord is speaking to the whole of the world to take U-turn and come back to God. ప్రభువు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరితోనూ కూడా వెనుతిరిగి దేవుని యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. Come to me, I will give you rest. Matthew 11:28. మత్తయి 11:28 నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటూ ఉన్నాడు. James 4:8 says, come to God and God will come to you. యాకోబు 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. When you read Proverbs chapter 1 verse 21 to 28, సామెతలు 1:28 మనం చదువుతాం. he is calling everyone, every individual, ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. whether a scientist or doctors or actors, politicians or a teacher or tailor or a normal person. నువ్వు శాస్త్రవేత్తవైనా, వైద్యుడవైనా, లేక యాక్టర్వైనా, లేక రాజకీయ నాయకుడివైనా, లేదా సాధారణమైన మామూలు ఒక వ్యక్తి అయినప్పటికీ కూడా ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. Employee or unemployed, నువ్వు ఉద్యోగివైనా, నిరుద్యోగివైనా, whoever you are, నీవెవరివైనా, this call is a universal call. ఆయన పిలుపు సార్వత్రికంగా ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నాడు. Jesus is calling universally. యేసు ప్రభువారు ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నారు. He is not irrespective of person. ఆయన వ్యక్తులను బట్టి భేదము చూపించేవాడు కాదు. God doesn't have any religious feeling. దేవునికి ఏ విధమైన మతపరమైన భేదము లేదు. Oh, he will never look, you belong to that religion, you belong to this religion, you are not belong to me. God never look like that. నీవు ఆ మతమునకు చెందినవాడు, ఈ మతమునకు చెందినవాడు, నాకు చెందినవాడు కాదు. అట్టి రీతిగా భేదము చూపించేవాడు మన దేవుడు కానే కాదు. If a father has 10 children, father look at all my children, they are all my children. తండ్రికి ఒకవేళ బిడ్డకు 10 మంది బిడ్డలు ఉన్నట్లయితే మీరందరూ నా బిడ్డలే అని అందరినీ ఒకేలా చూస్తాడు. Everyone, a human spirit who has, they belong to God Father, because the Bible says everyone is created by God. Genesis chapter 2 verse 7. ఆదికాండం 2:7 దేవుని యొక్క జీవాత్మలుగా మానవులందరూ కూడా మరి జీవిస్తూ ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత సృష్టింపబడి దేవుని బిడ్డలుగా ఉంటూ ఉన్నారు. What will happen when you turn back? నీవు వెనుక తిరిగి వచ్చినట్లయితే ఏం జరగబోతుంది? How many would like to take U-turn? ఎంతమంది వెనక తిరిగి రావాలనుకుంటున్నారు దేవుని యొద్దకు? Come back to God. దేవుని యొద్దకు తిరిగి రండి. That is good. అది మంచిది. It's a good sign for your prosperity. అది నీ అభివృద్ధికి చక్కని సూచనగా It's a ఉంటుంది. good sign for your spirituality. నీ ఆత్మీయతకు అది సూచనగా ఉంటుంది. Good sign for your blessing. నీ ఆశీర్వాదానికి అది చక్కని సూచన. Everyone whoever follows these worldly ways, stop following the world. Take U-turn and come back to the scriptures. Then God will anoint you when you do that. Hebrews chapter 1 verse 9. ఈ లోక మార్గాలు అనుసరించినటువంటి వారందరూ కూడా వెన్ను తిరిగి దేవుని వద్దకు వచ్చినట్లయితే, దేవునికి నీ హృదయం ఇచ్చినట్లయితే అప్పుడు దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:9. యేసు, నీ వాక్యానికి నేను లోబడుతున్నాను, నీ చిత్తం నేను చేయాలని కోరుచున్నాను ప్రభా. అయ్యా, నా మనసులో లోకాన్ని కాదు వాక్యాన్ని పెట్టుకుంటాను. వారు shall we pray now? ప్రార్థన చేసుకుందామా? Keep one hand on your chest, one hand to the Lord Jesus. ఒక చేతిని గుండెపై పెట్టుకున్న చేతిని ప్రభువు పైకి ఎత్తండి. As you took a decision, pray to God. ఒక తీర్మానం తీసుకొని దేవునికి ప్రార్థించు. Father God, తండ్రి అయిన దేవా, touch me with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నన్ను తాకండి. Anoint me, God. దేవా, నన్ను అభిషేకించండి. Anoint me with the Holy Spirit. పరిశుద్ధాత్మతో అభిషేకించండి. I want to follow the true gospel. నేను సత్య సువార్తను A వెంబడిస్తాను. full gospel. సంపూర్ణ సువార్త. A spirit-filled gospel. ఆత్మతో నింపిన వాక్యము. The real word of God. నిజమైన దేవుని వాక్యాన్ని. I'll always keep the word of God in my mind. దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ నా మనసులో ఉంచుకుంటాను.
ఉంచుకుంటాను. Let me keep the word of God in my heart. దేవుని హృదయాన్ని నా హృదయంలో ఉంచుకుంటాను. Oh Lord Jesus, ప్రభువైన యేసు, let me not allow the filthy things of the world in my mind. లోకంలో ఉన్నటువంటి చెడు తలంపులు నా మనసులోనికి రానివ్వను. I'll forgive all my enemies. నా శత్రువులందరినీ క్షమిస్తున్నాను. Heal me, Lord. ప్రభువా, నన్ను స్వస్థపరచండి. Bless me, Lord. నన్ను దీవించండి. Touch me, Lord. నన్ను తాకుము ప్రభువా. Anoint me, God. దేవా, నన్ను అభిషేకించండి. Prepare my life for the rapture. నా జీవితాన్ని నీ రాకడికై సిద్ధపరచండి. Prepare my life for the rapture. నా జీవితాన్ని నీ రాకడి కొరకు సిద్ధపరచండి. Let your anointing come upon your people. నీ అభిషేకం నీ ప్రజలపైకి వచ్చును గాక. Right now, ఇప్పుడే everyone be filled with the Holy Spirit now. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడండి. Miracle working God. అద్భుత కార్యము చేసే దేవుడు. Wonder working God. అద్భుతాలు చేసే దేవుడు. A comforting God. ఆదరించే దేవుడు. God who forgives all our sins. మన పాపములన్నీ క్షమించే దేవుడు. Come upon me. నాపైకి దిగిరమ్ము. As a spirit, come upon me. ఆత్మ రూపములో నాపైకి దిగిరండి. Now come upon all my brothers. నా సహోదరులందరిపై దిగిరండి. Upon all my sisters. నా సహోదరులందరిపై Upon దిగిరండి. all the children. నా బిడ్డలందరిపై దిగిరండి. Oh miracle working God, come and touch your people. అద్భుత కార్యములు చేసే దేవా, వచ్చి నీ ప్రజలను తాకండి. Fill them with the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. Wash them with your blood, Lord. ప్రభువా, నీ రక్తముతో కడగండి. Cleanse them with the blood of Jesus. యేసు రక్తముతో శుద్ధి చేయండి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. లైఫ్ చేంజింగ్ రివైవల్ ఆన్లైన్ 3 days ఫాస్టింగ్ ప్రేయర్. 3 రోజుల ఉపవాస ప్రార్థనలు ఆన్లైన్లో. తేదీలు అక్టోబర్ 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీలలో. గురు, శుక్ర, శనివారములలో. సమయం ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి పీజే స్టీఫెన్ పాల్ యూట్యూబ్ ఛానల్లో మరియు లైఫ్ చేంజింగ్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం. దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారు ప్రత్యేక వాక్య సందేశములు అందించి ప్రత్యేక ప్రార్థనలు చేసెదరు. ఈ ఉపవాస ప్రార్థనల ప్రత్యక్ష ప్రసారాన్ని జూమ్ యాప్ ద్వారా పాల్గొనాలి అనుకునేవారు ఈ నెంబర్లకు వాట్సాప్ మెసేజ్ పంపించండి. 9543901901 9542904904. దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారి ద్వారా లైఫ్ చేంజింగ్ మెసేజెస్, లైఫ్ చేంజింగ్ ప్రైజ్ అండ్ వర్షిప్, లైఫ్ చేంజింగ్ ప్రార్థనలు, దేశ క్షేమం కొరకు, దేశ ఆర్థిక స్థితి కొరకు, డాక్టర్స్, నర్సెస్, పోలీస్ వ్యవస్థ, మున్సిపాలిటీ సిబ్బంది కొరకు, విశ్వాసుల ఆత్మీయ స్థితి కొరకు, కరోనా వైరస్ నుండి విడుదల రావాలని, ప్రపంచ మానవాళికి దేవుని గూర్చిన గ్రహింపు వచ్చుట కొరకు, క్రైస్తవులందరి కొరకు, సంఘములన్నింటి కొరకు, ఇంకా ఎన్నో అంశాల కొరకు ఎవరి ఇండ్లలో వారే ఉంటూ ప్రార్థించబోచున్నాము. ప్రార్థించండి, సిద్ధపడండి, మాతో ఏకీభవించి ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. మరిన్ని వివరములకు 7799902101 7799902102 7799902107. సూర్యోదయానికి ముందే నీతి సూర్యుడైన యేసు సముఖమందు గడుపుదాము. లైఫ్ చేంజింగ్ ఉదయకాల ధ్యానాలు. సమయం ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు. దైవజనులు, అంతర్జాతీయ వర్తమానికులు పీజే స్టీఫెన్ పాల్ గారు మరియు దైవజనరాలు సిస్టర్ శైలా పాల్ గారిచే ప్రత్యేక వాక్య ధ్యానములు మరియు ప్రత్యేక ప్రార్థనలు. ఉదయకాలం 4 గంటల నుండి 6 గంటల వరకు జరుగుతున్న ఆన్లైన్ మార్నింగ్ ప్రేయర్స్ లో ప్రపంచ నలుమూలల నుండి కుటుంబాలు ప్రతి ఉదయం యూట్యూబ్ లైవ్ లో పాల్గొని దీవించబడుతున్నారు. ఈ ఆన్లైన్ మార్నింగ్ ప్రేయర్ లో వేలాది మందిగా కలిసి ప్రార్థిద్దాం, దైవిక ఆశీర్వాదాలు పొందుకుందాం. పీజే స్టీఫెన్ పాల్ యూట్యూబ్ ఛానల్లో, అలాగే కల్వరి టీవీలో మరియు లైఫ్ చేంజింగ్ టీవీలోను, అలాగే జూమ్ యాప్ ద్వారా కూడా పాల్గొనవచ్చు. మా చిరునామా లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్, మిలీనియం గార్డెన్స్, పోస్ట్ బాక్స్ నెంబర్ 1501, టివోలీ థియేటర్ ఎదురుగా, సికింద్రాబాద్ క్లబ్ రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ.